మనం మొట్టమొదటిగా నిష్పత్తి అనుపాతము అనేటటువంటి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. నిష్పత్తి అనుపాతము ఈ చాప్టర్ కనుక మనం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి భాగస్వామ్యము అనేటటువంటిది చాలా ఈజీగా ఆన్సర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నిష్పత్తిలో ఎలా అయితే డివైడ్ చేస్తామో అక్కడ భాగస్వామ్యంలో కూడా ప్రాఫిట్ని అదే రేషియో ప్రకారంగా డివైడ్ చేస్తూ ఉంటుంటాం. సో నిష్పత్తి అనుపాతం అనేటటువంటి చాప్టర్ కనుక మనం నేర్చుకుంటే భాగస్వామ్యం వచ్చేసినట్లే, చాలా ఈజీగా ఆ చాప్టర్ కూడా ఆన్సర్ చేసేసుకోవచ్చు. నిష్పత్తి అంటే ఏంటో చెప్పగలరా? నిష్పత్తి అంటే ఏంటి? నిష్పత్తి అంటే రేషియో. రేషియో అంటే నిష్పత్తి. చాప్టర్ అయిపోయినట్టేగా, అంతేనా? ఓకే. నిష్పత్తి అంటే ఏంటి అంటే పోలిక, పోల్చడం. నిష్పత్తి అంటే ఏంటి? పోల్చడం. పోల్చడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 గర్ల్స్ని 5 మంకీస్ని కంపారిజన్ చేయొచ్చా? చేయకూడదా? ఓకే. మరి 5 బాయ్స్ని 7 డాంకీస్ని కంపారిజన్ చేయొచ్చు? అస్సలు చేయకూడదు కదా. ఓకే. ఒక స్టూడెంట్ ఏమో నేను ఈ ఎగ్జామ్స్లో 150 మార్క్స్కి 140 మార్క్స్ తెచ్చుకుంటాను అంటున్నాడు. ఇంకో స్టూడెంట్ ఏమో శంకర్ సినిమా 150 సార్లు చూస్తానంటున్నాడు. ఆ రెండింటిని కంపారిజన్ చేయొచ్చా? చేయకూడదు. సో ఇలాంటివి చేయలేం. ఒక స్టూడెంట్కి ఏమో 50 మార్క్స్ వచ్చాయి, ఇంకో స్టూడెంట్కి ఏమో 40 మార్క్స్ వచ్చాయి. ఈ రెండింటిని కంపారిజన్ చేయొచ్చా? చేయొచ్చు. సో ఒకే రకమైనటువంటి వాటిని పోల్చటాన్నే నిష్పత్తి అంటాం. ఒకే రకమైనటువంటి వాటిని పోల్చడాన్ని ఏమంటాం? నిష్పత్తి అంటాం. సో నిష్పత్తి ఎంత అని కనుక క్వశ్చన్ అడిగితే ఒకే రకమైనటువంటి వాటిని పోల్చటాన్నే నిష్పత్తి అంటాం. ఉదాహరణకి ఇదివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఇచ్చేవాళ్ళు, 2 రూపాయలకి 40 పైసలకి గల నిష్పత్తి ఎంత అంటారు. 2 రూపాయలకు 40 పైసలకు గల నిష్పత్తి ఎంత అంటారు. నిష్పత్తి అనగానే ఒకే రకమైనటువంటి వాటిని పోల్చటాన్నే నిష్పత్తి అంటాం. కానీ 2 రూపాయలు 40 పైసలు అనేటటువంటి ఒకే రకం కాదు, అని మనం మార్చుకోవచ్చు. ఒక రూపాయలని పైసల్లోకైనా మార్చవచ్చు, లేదా పైసల్ని రూపాయలకైనా మార్చవచ్చు. 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. కాబట్టి 2 రూపాయలు అనగానే దీన్ని మనం 200 పైసలు అని రాయొచ్చు, ఇదేమో 40 పైసలు అని రాయొచ్చు. ఈ రెండు ఒకే రకమైనటువంటి కాబట్టి వీటికి నిష్పత్తి ఉంటుంది. ఎలా సింప్లిఫై చేస్తాం అనేది కూడా చూద్దాం. ఉదాహరణకి A, B అనేటటువంటి 2 ఒకే రకమైనటువంటి వస్తువులు అనుకుంటే వాటి యొక్క నిష్పత్తిని A:B అని కానీ లేదా A/B అని కానీ రాస్తాం. ఇక్కడ ఏనేమో మొదటి పదము లేదా పూర్వ పదము అంటాం, బీనేమో రెండవ పదము అని కానీ లేదా పరపదము అని కానీ అంటాం. మనకి మొదటి పదం రెండవ పదం అనేటటువంటి బాగానే గుర్తుంటాయి. గుర్తుండాల్సిందల్లా ఏంటి అంటే పూర్వపదము పరపదము అనేటటువంటివి. సో ఏనేమంటాం? బీనేమంటాం? 3:4లో 3నేమంటాం? 4నేమంటాం? 5:7లో 7నేమంటాం? 5నేమంటాం? 18:23లో పరపదం ఎంత? పూర్వపదం ఎంత? 18. 19లో పూర్వపదం ఎంత? మధ్యలో మీరు చుక్కలు మర్చిపోయారు సార్ అంటారా? అలా అయితే నేను 1:9 అనేవాడిని, 19 అనేవాడిని కాదుగా. చెప్పండి, పరపదం ఎంత? వెరీ గుడ్, అంతే. ఎందుకంటే 19ని మనం 19/1 అని రాయొచ్చు. చూడండి, రేషియో A:Bని A/B అని కూడా రాస్తామన్నాగా. అంటే 19ని 19/1 అని రాయొచ్చుగా. దాన్నే మనం 19:1 అని రాస్తాం. ఇప్పుడు చెప్పేస్తారుగా మీరు. పూర్వపదం ఎంత? 19. పరపదం ఎంత? 1. అంతే. తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ 24/42 అని ఉంది. చూడగానే ఏం చేయాలనిపిస్తుంది? ఆ ఫ్రాక్షన్ని కొట్టేయాలనిపిస్తుంది. 4 4 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, అంతేనా కాదా? అర్రా పోనీ 24 ఒకట్లు 24, 42 ఒకట్లు 42, అలా కొట్టేయచ్చా? అలా కూడా కొట్టేయకూడదా? ఇలా కొట్టేసే అవకాశం ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బాగా కష్టమైనవి ఏంటంటే టేబుల్సే. ఇలాంటి ఫెసిలిటీ కనుకుంటే అతి కష్టమైనటువంటి మనం ఎస్కేప్ అయిపోయినట్టే కదా. కానీ ఆ ఫెసిలిటీ లేదు మనకి. మరి ఎలా కొట్టేయాలి? 24/42 అని ఉంది, ఎలా కొట్టేస్తారు? 8 3 8 4 12 ఎక్కంలో 42 పోతుందా? 8 3 8 4 42గా రెండో ఎక్కంలో పోతుందా? ఓ గుడ్. మూడో ఎక్కంలో కూడా పోతుందా? 2 తోటి 3 తోటి పోతే 6తో పోతుంది, అవునా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే 2తో కొట్టేసి 3తో కొట్టేసి జీవితాన్ని అంతా ఎక్కడ గడిపేయకండి. అదే డైరెక్ట్గా 6 టేబుల్లో కొట్టేస్తే ఒకసారి అయిపోతుందిగా. మరి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి టైం సరిపోకపోవడానికి కారణం ఏంటి అంటే ఇలాంటివే. డైరెక్ట్గా 6 టేబుల్లో కొట్టేసిన దానికి 2 టేబుల్లో 3 టేబుల్లో కొట్టేసుకుంటూ తిరుమల కొండ ఇక్కడే చూపిస్తారా మీరు? కాదు కదా. కాబట్టి ఏంటంటే 6వ ఎక్కంలో 6 4లు 6 7. అంటే దీన్ని బట్టి మీకు క్లాస్ చెప్పడం వల్ల మీరు నాకు నేర్పించింది ఏంటి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే టేబుల్లో కొట్టేయాలి అని, అంతేనా? వెరీ గుడ్. సో న్యూమరేటర్ని డినామినేటర్ని నాన్ జీరో నంబర్తో డివైడ్ చేసినా వాల్యూ మారదు. అలానే 4/7 అన్నా 8/14 అన్నా ఒకటేనా? ఒకటే. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నంబర్తో మల్టిప్లై చేసాం. కాబట్టి భిన్నంలో ఉన్నటువంటి లవాన్ని హారాన్ని సున్నా కాని సంఖ్యతో గుణించినను లేదా భాగించినను దాని విలువ మారదు. అలానే నిష్పత్తిలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ఒకే సంఖ్య భాగించినను దాని మారదు. మరి ఎప్పుడు గుణించాలి భాగించాలి అంటే విలువలు కావాలి అంటే హెచ్చ వేస్తాం, గనక క్వశ్చన్ అడిగితే గనక భాగిస్తాం. మీకు సచివాలయ వాటిల్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా ఇచ్చాడు. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక డేటా ఇచ్చి దాదాపుగా 5 క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఇన్ జనరల్ 5 క్వశ్చన్స్లో అని ఉంటుంది. అంటే ఏ విలువలకైతే నిష్పత్తి కనుక్కోమన్నాడో ఆ రెండు చాలు, సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు, ఓకేనా? నిష్పత్తి ఎంత అని కనుక క్వశ్చన్ అడిగితే సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సరే డేటా ఇంటర్ప్రిటేషన్, ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎప్పటికి మనం చెప్పుకోకపోయినా డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్లు మీరు అబ్జర్వ్ చేస్తే నిష్పత్తి ఎంత అంటాడు, ఆ క్వశ్చన్ మీరు చేసేసుకోవచ్చు ఇప్పుడే ఇంకా, ఓకేనా? రైట్. సో ఇంకోసారి చెప్తున్నాను, ఈ పాయింట్ మనకు బాగా ఉపయోగపడుతుంది. నిష్పత్తిలోని ప్రతి పదాన్ని సున్నా కాని సంఖ్యతో గుణించినను లేదా భాగించినను దాని విలువ మారదు. అలానే ఇక్కడ రూపాయలకి 140 పైసలకి గల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఒకే రకమైనటువంటి వస్తువులను పోల్చటాన్ని నిష్పత్తి అంటాం. రూపాయలని కూడా పైసల్లోకి మార్చేసాం. ఇప్పుడు రెండు కూడా ఒకే రకమైనటువంటి కాబట్టి నిష్పత్తి కనుక్కుంటున్నాం. నిష్పత్తి A/B ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? AB. అలానే 200 పైసలు = 40 పైసా అనే దాన్ని ఎట్లా రాయొచ్చు? 200 పైసలు బై 40 పైసలు అని ఇలా ఉంటుంది. కొట్టేయచ్చు. ఎంచక్క ముందు మనకు ఫ్రీగా దొరికాయవే జీరోస్. తర్వాత 4 టేబుల్లో 4 1s 4 5s, ఇంకా అంతేనా? కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 5 పైసా = 1 పైసా. కానీ రాంగ్ ఆన్సర్ అది. పైసా కూడా కొట్టేయాలి.
సున్నాలేమో విలువ లేదని కొట్టేసి లక్ష్మీదేవి కదా అని వదిలేస్తారా ఏంటి పైసలంటే? ఓకేనా? పైసలు కూడా కొట్టేస్తాం. కాబట్టి నిష్పత్తి ఎంత అంటే కనుక 5:1. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్లో మీకు 5 పైసా 1 పైసా అని 5:1 అని రెండూ ఉన్నాయనుకోండి, ఏది సెలెక్ట్ చేసుకుంటారు? 5:1. కాబట్టి నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. ఎందుకంటే ఒకే రకమైనటువంటి వాటిని పోలుస్తున్నాం కాబట్టి ఇంకా ప్రమాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఇది నిష్పత్తి గురించి. ఇంకోసారి డిస్కస్ చేస్తున్నాను, చూసుకోండి. ఒకే రకమైనటువంటి వస్తువులను పోల్చటాన్నే నిష్పత్తి అంటాం. A, B అనేటటువంటి ఒకే రకమైనటువంటి వస్తువులు అనుకుంటే వాటి యొక్క నిష్పత్తిని A:B అని కానీ లేదా A/B అని కానీ రాస్తాం. ఇక్కడ ఏనేమో మొదటి పదము అని కానీ లేదా పూర్వ పదము అని కానీ అంటాం. బీనేమో రెండవ పదము అని కానీ లేదా పరపదము అని కానీ అంటాం. ఇక్కడ నోట్ అనేటటువంటిది ఏంటి అంటే నిష్పత్తిని సున్నా కాని సంఖ్యతో గుణించినను లేదా భాగించినను దాని విలువ మారదు. అలానే సెకండ్ నోట్ ఏంటి అంటే నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. ఆప్షన్స్లో కనుక ఎక్కడైనా సరే మనకి యూనిట్స్ కనిపిస్తాయి అంటే ఆ ఆప్షన్ జోలి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం ఆన్సర్ చేసేసుకోవచ్చు. అలాంటప్పుడు అంటే చూడగానే వెంటనే టైం అయిపోతుంది, 2 ఆప్షన్స్లోనే సెలెక్ట్ చేయాలి. అప్పుడు 5 పైసా 1 పైసా 5:1 ఉన్నాయనుకో, 5:1. ఒకవేళ 5:1 5 పైసా 1 పైసా ఉంది, ఇంకోటేమో నన్ ఆఫ్ దీస్ ఉంది, అప్పుడేం నన్ ఆఫ్ దీస్ సెలెక్ట్ చేయాలి. మన రైట్ ఆన్సర్ మాత్రం ఫస్ట్ ఆప్షన్లో ఉంటే పెట్టండి, లేకపోతే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అలా చూస్తే ఇదేంట్లోనూ లేదు అంటే నన్ ఆఫ్ దీస్ అనేది సెలెక్ట్ చేస్తే చాలు. ఎగ్జామ్లో ఆప్షన్ ఇంపార్టెంట్ అయినటువంటిది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే ఆప్షన్స్ కన్ఫ్యూజన్ కూడా చేస్తూ ఉంటుంటాయి. రైట్స్, జస్ట్ ఇలానే నోట్ చేసుకోండి, ఇంకేం వద్దు. జస్ట్ ఇలా నోట్ చేసుకోండి, సరిపోతుంది. అయిపోయిందా? నెక్స్ట్ చూడండమ్మా, నిష్పత్తిలో ఉండేటటువంటి రకాలు మొత్తం 6 రకాలు ఉంటాయి. 1 2 3 4 5 6. అయితే 1 2 3 నేను చెప్తాను, 4th మీరు చెప్పేయచ్చు, 5th 6th మళ్ళీ నేను చెప్తాను. ఆ వే అనేటటువంటిది కనుక మీరు క్యాచ్ చేస్తే చాలు. అదేంటి అనేటటువంటిది మీరు కూడా చెప్పేయచ్చు. మొట్టమొదటిది ఏంటి అంటే A:B యొక్క వర్గ నిష్పత్తి. వర్గం అంటే ఏం చేస్తాం చెప్పండి? స్క్వేర్ చేస్తాం. ఏ స్క్వేర్ అంటే ఏకి స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? A². కాబట్టి A²:B². A:B యొక్క వర్గ నిష్పత్తి ఎంత అవుతుంది? A²:B².
బి స్క్వేర్. రెండోది వచ్చేసరికి A/B యొక్క వర్గమూల నిష్పత్తి. వర్గమూలం అంటే కనుక స్క్వేర్ రూట్ చేస్తాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ A/స్క్వేర్ రూట్ ఆఫ్ B. ఇక్కడ క్లియర్గా ఇది తెలిసిపోతుంది మనకేంటంటే A/B యొక్క వర్గ నిష్పత్తి అన్నారు. వర్గం అంటే కనుక స్క్వేర్ చేయడం, అంటే అదే నంబర్ని ఇంకోసారి మల్టిప్లై చేయడం, కాబట్టి A²/B². రెండోది A/B యొక్క వర్గమూల నిష్పత్తి అన్నారు. వర్గమూలం అంటే కనుక రూట్ వేస్తాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ A/స్క్వేర్ రూట్ ఆఫ్ B. అలానే నెక్స్ట్ A/B యొక్క ఘన నిష్పత్తి. ఘనం అంటే ఏం చేస్తామమ్మా? క్యూబ్ చేస్తాం కాబట్టి A³/B³. మరి ఇప్పుడు చెప్పండి మీరు, నాలుగోది ఏం రావడానికి అవకాశం ఉందో? ఏం రావచ్చు? A/B యొక్క ఘనమూల నిష్పత్తి. అంతే. A/B యొక్క మూల నిష్పత్తి. ఘనమూలం అంటే కనుక క్యూబ్ రూట్ చేస్తాం, క్యూబ్ రూట్ ఆఫ్ A/, క్యూబ్ రూట్ ఆఫ్ B. ఇది బాగా ఇంపార్టెంట్ అయినటువంటిది. దీని మీద మీకు క్వశ్చన్లు కూడా వస్తుంటాయి. A/B యొక్క విలోమ నిష్పత్తి అనేటటువంటిది. చూడండి, A యొక్క విలోమం అంటే ఎంత అవుతుంది? 1/A. B యొక్క విలోమం ఎంత అవుతుంది? 1/B. కాబట్టి A యొక్క విలోమం అంటే 1/A, B యొక్క విలోమం అంటే కనుక 1/B. ఇక్కడ ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. చూడండి, ఎప్పుడైనా సరే నిష్పత్తి అనేటటువంటిది కనుక భిన్నాలలో ఉంటే వాటి హారాలకి కసాగు గట్టి వచ్చినటువంటి కసాగుతోటి ప్రతి పదాన్ని హెచ్చవేస్తాం. నిష్పత్తి భిన్నాలలో ఉంటే ఏం చేయాలి? వేటి కట్టాలి? కసాగు. హారాలకి కసాగు కట్టి వచ్చినటువంటి కసాగుతోటి ప్రతి పదాన్ని హెచ్చవేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ఆన్సర్స్ అనేవి ఫ్రాక్షన్స్లో ఉండవు, న్యాచురల్ నంబర్స్లోనే ఇస్తారు. కాబట్టి మనం ఫ్రాక్షన్స్లో నుంచి బయటపడేయాలి. దానికోసం ఏం చేయాలి చెప్పండి, పర్లేదు. వాటి హారాలకి కసాగు గట్టి వచ్చినటువంటి కసాగుతోటి ప్రతి పదాన్ని హెచ్చవేస్తాం. ఇక్కడ హారాలు ఏమున్నాయి? AB యొక్క కసాగు ఎంత అవుతుంది? AB. సో ఆ AB తోటి ప్రతి పదాన్ని హెచ్చవేస్తే BB క్యాన్సిల్, AA క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే కనుక B/A అవుతుంది. సో A/B యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే ఏం చెప్పాలి మనం? B/A. స్టూడెంట్స్ కొంతమందికి అవగాహన వచ్చేస్తుంది, సార్ ఎందుకు సార్ మీరు ఎంత కష్టపడ్డారు, శుభ్రంగా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్గా, సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్గా మార్చేస్తే సరిపోతుంది కదా, అదే విలోమ నిష్పత్తి అని. మీరు ఆలోచించింది ఎగ్జాక్ట్లీ రైటే. మొదటి పదాన్ని రెండవ పదంగా, రెండవ పదాన్ని మొదటి పదంగా మార్చేస్తే విలోమ నిష్పత్తి వచ్చేస్తుంది. అయితే మన అదృష్టం బాగుండి A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఎంత అన్నాడు అనుకో. గతంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తే ఇలానే ఇచ్చాడు. వేగము, కాలము అనేటటువంటి రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. వేగము, కాలము విలోమానుపాతంలో ఉంటాయి. ఎక్కువ వేగంతో వెళ్తే తక్కువ కాలంలో వెళ్ళిపోతాం, అలానే తక్కువ వేగంతో వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి కాలము, వేగము అనేటటువంటి రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. గతంలో క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అంటే 3 కార్ల వేగముల నిష్పత్తి 3:4:5 అయినా ఒకే దూరాన్ని ప్రయాణించుటకు వాటికి పట్టు కాలాల నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే వేగము, కాలము అనేటటువంటి రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. అంటే దీని యొక్క విలోమ నిష్పత్తి కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. అదే కనుక రెండు ఉంటే కనుక 3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అన్నారనికి ఏం చెప్తారు? అయిపోయింది ఆన్సరు. అంటే ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు దీనికోసమే కాకుండా ఎక్కడైనా ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సరే, ఇది చెప్పుకుందాం. ఇప్పుడు ప్రొసీజర్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను, ఆ తర్వాత మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది. కానీ ప్రొసీజర్లోకి వెళ్దాం.
ఏ యొక్క విలోమం ఎంత అవుతుంది? 1/a. బి యొక్క విలోమం ఎంత అవుతుంది? 1/b. సి యొక్క విలోమం ఎంత అవుతుంది? 1/c. ఎప్పుడైనా సరే నిష్పత్తి అనేటటువంటిది భిన్నాలలో ఉంటే ఏం చేయాలి? హారాలకి కసాగు కట్టాలి. ఏమున్నాయి హారాలు? ఏబిసి యొక్క కసాగు ఎంత అవుతుంది? ఏబిసి. ఆ ఏబిసితో ఏం చేయాలి మనం? ప్రతి టర్మ్ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు సిసి క్యాన్సిల్, బీబీ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్. ఆన్సర్ ఎంత అంటే బీసీ ఈస్ టు ఏసీ ఈస్ టు ఏబి. బి ఈస్ టు సి యొక్క విలోమ నిష్పత్తి బీసీ ఈస్ టు ఏసీ ఈస్ టు ఏబి అనేటటువంటిది. ఇది ప్రొసీజర్. అలానే ఇప్పుడు షార్ట్కట్కి వస్తున్నాను. విలోమ నిష్పత్తి అడిగితే దేని యొక్క విలోమం అయితే అడిగారో దాన్ని తప్ప మిగతా వాటిని మల్టిప్లై చేయండి. ఏ యొక్క విలోమం ఎంత అంటే ఏ తప్ప అంటే ఏమున్నాయి? ఆ రెండింటిని హెచ్చవేస్తే బీసీ, బి ఇంటూ సి బీసీ అవుతుంది. బి యొక్క విలోమం కావాలి అంటే ఏసీ. అలానే సి యొక్క విలోమం కావాలి అంటే ఏబి. ఓకేనా? తర్వాత ఇప్పుడు వేగాల నిష్పత్తి ఇచ్చారు, కాలాల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఎలా చేస్తారు ఇప్పుడు దీన్ని? 3 యొక్క విలోమం కావాలంటే ఎంత అవుతుంది? ఈ రెండింటిని హెచ్చవేస్తాం. 4 5 20. 4 యొక్క విలోమం కావాలి అంటే 3 5 15. అలానే 5 యొక్క విలోమం కావాలి అంటే 3 4. ఇదంతా కూడా నిష్పత్తికి సంబంధించినటువంటిది. చూడమ్మా, అనుపాతము. A:B అనేటటువంటిది ఒక నిష్పత్తి, C:D అనేటటువంటిది ఇంకొక నిష్పత్తి. ఈ రెండు నిష్పత్తుల విలువలు సమానంగా ఉంటే అందులో ఉన్నటువంటి 4 పదాలు కూడా అనుపాతంలో ఉన్నవి అంటాం. 2 నిష్పత్తులు సమానంగా ఉంటే అందులోని 4 పదాలు అనుపాతంలో ఉన్నవి అంటాము. ఇక్కడ ఏనేమో మొదటి అనుపాతము అంటాం, బీనేమో రెండవ అనుపాతం అంటాం, మరి డీనేమో 4వ అనుపాతము అంటాం. అలానే ఏడీలను ఏమంటాము అంటే అంత్యములు అంటాం. అంత్యం అంటే చివర. కాబట్టి 2 చివర, ఆ చివర ఈ చివర ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటాం? అంత్యములు. అలానే మధ్యలో ఉన్నటువంటి రెండింటిని ఏమంటాము అంటే మధ్యములు అంటాం. అలానే అనుపాతంలో ఉన్నవి అని చూపించాలి అంటే A:B ఈజ్ సేమ్ యాజ్ C:D అని ఇలా కూడా రాయొచ్చు. ఇలా ఉంటే ఏంటి అంటే అనుపాతంలో ఉన్నవి అనేటటువంటి సింబల్ అన్నమాట అది. సో అనుపాతం అంటే 2 నిష్పత్తులు సమానంగా ఉంటే అందులోని 4 పదాలు అనుపాతంలో, ఏనేమో మొదటి అనుపాతము అంటాం, బిని 2వ అనుపాతము అంటాం, సిని 3వ అనుపాతము అని, డిని 4వ అనుపాతము అని అంటాం. అలానే ఏడీలనేమో అంత్యములు అని, బీసీలనేమో మధ్యములు అంటాం. అలానే చూడండి, ఈ రిలేషన్ తెచ్చుకుంటాం మనం. A:Bని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? A/B అని రాయొచ్చు. అలానే C:Dని ఎలా రాయొచ్చు? C/D అని రాయొచ్చు. ఇలా ఉంటే మీకు ఏం చేయాలనిపిస్తుంది? అటగుణకారం, క్రాస్ మల్టిప్లికేషన్. ఎంత అవుతుంది అప్పుడు? AD = BC. ఏడీలకు ఏం పేర్లు పెట్టాం? అంత్యములు. బీసీలకు ఏం పేరు పెట్టాం? మధ్యములు. ఏడి అంటే కనుక A:D అనేగా. కాబట్టి దీన్ని అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము అంటాం. సో అనుపాతము అనేది చూడగానే మీకు గుర్తుకు రావాల్సిన రిలేషన్ ఏంటి అంటే అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. అనుపాతము అనేది చూడగానే ఏం గుర్తుకు రావాలి? అంత్యముల లబ్ధము = అసలు అనుపాతం అంటే ఏంటి? అనుపాతం అంటే ఏంటి? 2 నిష్పత్తులు సమానంగా ఉంటే
ఆ 4 పదాలు అనుపాతంలో ఉంటాయి. ఓకేనా? ఏడీలను ఏమంటాం? అంత్యములు. బీసీలను ఏమంటాం? మధ్యములు. ఏం లేదు, ఎప్పుడు కూడా ఏంటి అంటే క్వశ్చన్ చదవగానే మనకి కాన్సెప్ట్ గుర్తొచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, 5, 8, 25ల 4వ అనుపాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు. 5, 8, 25ల 4వ అనుపాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు. వెంటనే అసలు అనుపాతం అంటే ఏంటి అనేది గుర్తుకు రావాలి. తర్వాత వాటికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది గుర్తుకు రావాలి. అప్పుడు మీరు ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ఆ ఎగ్జాంపుల్స్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. మీరు మాత్రం అలా మలా అని రాయకండి, కొన్నాళ్ళు పోతే ఎలా అనిపిస్తుంది. కాబట్టి మొత్తం రాయండి. ఇది నిష్పత్తి అనుపాతం గురించి కాన్సెప్ట్ అంతా. ఓకేనా? ఒక్కసారి మొత్తం రివిజన్ చేసుకొని క్వశ్చన్స్లోకి వెళ్దాం. అసలు నిష్పత్తి అంటే ఏంటి? ఓయ్, అనుపాతం కాదు నేను అడిగింది, నిష్పత్తి అంటే ఏంటని. ఒకే రకమైనటువంటి వాటిని పోల్చటాన్ని ఏమంటాం? నిష్పత్తి. నిష్పత్తిలో ఉన్న మొదటి పదాన్ని ఏమంటాం? రెండవ పదాన్ని ఏమంటాం? నిష్పత్తి A/Bని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? A/B అని రాయొచ్చు. నిష్పత్తికి ఎలాంటి ఆపరేషన్ చేస్తాం? నిష్పత్తిని ఏం చేయొచ్చు మనం? గుణించవచ్చు లేదా భాగించవచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి నిష్పత్తిలో ఉన్నటువంటి రకాలు. అంటే స్క్వేర్ చేస్తాం, వర్గమూల నిష్పత్తి అంటే స్క్వేర్ రూట్ చేస్తాం, ఘన నిష్పత్తి అంటే క్యూబ్ చేస్తాం, ఘన మూల నిష్పత్తి అంటే క్యూబ్ రూట్ చేస్తాం. విలోమ నిష్పత్తి అంటే 1. ఎప్పుడైనా సరే నిష్పత్తి అనేటువంటిది భిన్నంలో ఉంటే ఏం చేయాలి? వాటి హారాలకి కసాగుతోటి ప్రతి పదాన్ని హెచ్చవేస్తాం. తర్వాత బహుళ నిష్పత్తి అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? పూర్వపదముల లబ్ధము ఈస్టు పరపదముల లబ్ధము. తర్వాత అనుపాతం అంటే ఏంటి? 2 మొదటి దాన్ని ఏమంటాం? మొదటి అనుపాతము. రెండో ఈ చివరిది ఆ చివరిది మధ్యలో ఉన్న వాటిని అనుపాతము అనగానే గుర్తుంచుకోవాల్సినటువంటి రిలేషన్ ఏంటి? మధ్యముల. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇలా ఇస్తుంటారు. A/B = 2:5, B/C = 3:4 అయినా A/B/C ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. A/B ఇచ్చారు, B/C ఇచ్చారు, A/B/C ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే A/B = 2:5 అంటే ఇప్పుడు అవుతుంది అని. అలానే B/C = 3:4 అంటే B వాల్యూ 3 అయినప్పుడు C వాల్యూ 4 అవుతుంది అని. రెండిట్లలోనూ కామన్గా ఉన్నటువంటి లెటర్ ఏంటి అంటే కనుక B.
బి యొక్క విలువ ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. ఈ రెండింటిని కలిపి రాయాలి అంటే కనుక బి వాల్యూ ఇక్కడ సేమ్ ఉండాలి. అలా సేమ్ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం సేమ్ వచ్చేటట్టు తీసుకుంటాం. నిష్పత్తిని 0 కాని సంఖ్యతో గుణించవచ్చు అనుకున్నాం. కాబట్టి ఏం చేస్తామంటే 5, 3 యొక్క కసాగెంత 15. అంటే ఇక్కడ 15 వచ్చే విధంగా, ఇక్కడ 15 వచ్చే విధంగా తీసుకుంటాం. ఇక్కడ 15 రావాలి అంటే ఈ నిష్పత్తిని 3తో హెచ్చవేస్తాం. అప్పుడు 2 3 6, 3 5 15. నిష్పత్తిని హెచ్చవేసేటప్పుడు ప్రతి పదాన్ని హెచ్చవేయాలి. కాబట్టి 6:15 అవుతుంది. అలానే ఇక్కడ 15 రావాలి అంటే ఈ నిష్పత్తిని దేంతో హెచ్చవేయాలి? 5తోటి. ఎంత అవుతుంది అప్పుడు? 15:20. సో ఏ వాల్యూ 6 అయినప్పుడు బి వాల్యూ 15 అవుతుంది. బి వాల్యూ 15 అయినప్పుడు సి వాల్యూ 20 అవుతుంది. కాబట్టి దాని ఆన్సర్ ఎంత అంటే 6:15:20. అది ప్రొసీజర్. ఓకేనా? అలానే ఇప్పుడు అదే క్వశ్చన్కి మనం షార్ట్ కట్ తీసుకుందాం. A:B = 2:5, B:C = 3:4 అయినా A:B:C ఎంత అని క్వశ్చన్ అడిగారు. రిపీట్ అయినటువంటి లెటర్ ఇలా డయాగ్నల్గా ఉంటే గనక మనం షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. ఎప్పుడు అప్లై చేయాలి షార్ట్ కట్? రిపీట్ అయినటువంటి లెటర్ డయాగ్నల్గా ఉంటే షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. ఒకవేళ లేకపోతే మనం ఆ పొజిషన్లో రాసి షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేస్తామనే చూడండి. మొదటి రేషియోలో ఉన్నటువంటి మొదటి అక్షరం విలువ కావాలి అంటే మొదటివన్నీ హెచ్చవేస్తే చాలు. అప్పుడు 2 3s ఎంత అవుతుంది? 6. అలానే చివరి నిష్పత్తిలో ఉన్నటువంటి రెండవ పదం యొక్క విలువ కావాలి అంటే చివరివన్నీ హెచ్చవేస్తాం. ఎంత అవుతుంది? 20. ఆ రెండు అర్థమయ్యాయా? ఫస్ట్ మొదటి నిష్పత్తిలోని మొదటి అక్షరం విలువ కావాలి అంటే ఏం తీసుకుంటాం? మొదటివన్నీ హెచ్చవేస్తాం. చివరి నిష్పత్తిలో ఉన్నటువంటి రెండవ పదం విలువ కావాలి అంటే చివరివన్నీ హెచ్చవేస్తాం. ఇలా బి కావాలి అంటే డయాగ్నల్గా ఉన్నవి హెచ్చవేస్తే చాలు. 3 5 ఎంత అంటే గనక 15. అది షార్ట్ కట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ టేబుల్లోనైనా క్యాన్సిల్ అయితే చేయొచ్చు లేదా వదిలేస్తాం. క్యాన్సిల్ అవుతాయా లేదా అనేటటువంటిది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేకుండా మీరు సింపుల్గా ఈ రెండు చూడండి చాలు. 3 5 అనేటటువంటివి ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి ఈ నిష్పత్తి కూడా ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. సపోజ్ A:B = 3:7, తర్వాత C:B = 4:5 అని ఇచ్చి A:B:C ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకుందాం. మనం షార్ట్ కట్ అప్లై చేయడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకని లేదు? రిపీట్ అయినటువంటి లెటర్ డయాగ్నల్గా ఉండాలి. అంటే ఇక్కడ అంటే C:Bని మనం B:C అని రాస్తాం. అంటే వాటి విలువలు కూడా మారిపోతాయి. ఇప్పుడు ఎంత రాయాలి మనం? 5:4 అని రాస్తాం. ఇప్పుడు షార్ట్ కట్ అప్లై చేయొచ్చుగా? చేసేస్తాం. ఏ కావాలి అంటే ఎంత అవుతుంది? 15. బి ఎంత అవుతుంది? 35. సి ఎంత అవుతుంది? అది ఆన్సర్. ఓకేనా? తర్వాత ఇప్పటిదాకా ఇలా ఇస్తున్నారని మాకు తెలుసులే అని కొద్దిగా మార్చాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ x:y = 1/3:1/2, y:z = 1/5:1/6 అయినా x:y:z ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకుందాం. ఒకటే కాన్సెప్ట్ అనేటటువంటిది తప్ప ఎక్కడా డీవియేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. x:y ఇచ్చారు, y:z ఇచ్చారు, x:y:z ఎంత అని క్వశ్చన్ అడిగారు. రిపీట్ అయినటువంటి లెటర్ కూడా డయాగ్నల్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. కానీ అలా ఫ్రాక్షన్స్లో ఉన్న ప్రతిసారి మనం ఏం చేయాలనుకున్నాం? ముందు ఆ ఫ్రాక్షన్స్లోంచి తీసేస్తే చాలు. ఎలా చేయాలి? ఫ్రాక్షన్స్లోంచి తీసేయడం అంటే వాటి హారాలకి కసాగు కట్టి ప్రతి పదాన్ని హెచ్చవేస్తాం. అదే గనక 2 ఉంటే అదంతా చేయాల్సిన పని లేకుండా జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి చాలు.
ఎంత అవుతుంది అంటే 2:3. మోర్ టర్మ్స్ ఉంటే కనుక అప్పుడు కసాగట్టి అవన్నీ చేయండి. కానీ రెండే ఉంటే కనుక డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంత అవుతుంది? 2:3. మరి 1/5:1/6 అంటే ఎంత అవుతుంది? 6:. ఇప్పుడు ఆన్సర్ చేయకుండా మిమ్మల్ని ఎవరన్నా ఆపగలరా? ఆపలేరు కదా. చెప్పండి, ఎక్స్ ఎంత? 12. వై ఎంత? 18. జెడ్ ఎంత? 15. ఏ టేబుల్లో నన్ను క్యాన్సిల్ అవుతాయా? 3 టేబుల్లో. ఏం చూడమని చెప్పాను, ఇక్కడ చూడొద్దు, పెద్ద నంబర్లు కనిపిస్తుంటే మనకు భయం వేస్తుంది, అందుకని ఇక్కడ చూసుకోండి అని చెప్పాను. 3, 6 ఏ ఎక్కంలో పోతాయి? కాబట్టి ఇవి కూడా 3వ ఎక్కంలో పోతాయి. 3 4లు, 3 6లు, 3 5లు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 4:6:5. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పటిదాకా బోలెడన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగాయి. సపోజ్ ఇప్పుడు మనం ఒక పాయింట్కి వద్దాం. ఇంతవరకే చెప్పాను నేను మీకు, మీరు వెళ్ళిపోయాం. తీరా ఎగ్జామ్లో ఏం చేశాడంటే A:B = 2:3, B:C = 4:5, C:D = 3:4 అయినా A:D ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. మనం ప్రాక్టీస్ చేసి వెళ్ళిందేమో రేషియోస్, ఎగ్జామ్లోనేమో 3 రేషియోస్ ఇచ్చాడు. అప్పుడు మరి మనం ఎలా ఆన్సర్ చేస్తాం? ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మీకు ఇందాక చెప్పేటప్పుడు కూడా నేను కాన్సెప్ట్ వైజ్గానే వెళ్ళా. మొదటి రేషియోలో ఉన్నటువంటి మొదటి పదం కనుక్కోవాలి అంటే ఏం చేయాలని చెప్పాం? అన్నీ హెచ్చవేయాలని చెప్పాం. అంతేగా ఎన్ని ఉంటే అన్నీ? 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4. ఎంత అవుతుంది? 2 4లు ఎంత? 8 3లు ఎంత? కాబట్టి ఏ వాల్యూ 24. అలానే డి ఎక్కడుంది? చివరి నిష్పత్తిలో ఉన్నటువంటి రెండవ పదం. చివరి నిష్పత్తిలో ఉన్న రెండవ పదం కావాలి అంటే ఏం చేయాలనుకున్నాం? చివరివన్నీ హెచ్చవేయాలనుకున్నాం. అంటే ఇవి 4 5లు ఎంత? 23 ఎంత? 60. ఇవన్నీ ఏ టేబుల్లోనన్నా క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 2వ ఎక్క 3వ ఎక్క అని మాత్రం చెప్పొద్దు. 6 6 అంతేనా? 12 కూడా పోయిద్దా? మరి 6లో కొట్టేస్తారా, 12లో కొట్టేస్తారా? 12వ ఎక్కంలో 12 2లు, 12 5లు. కాబట్టి నిష్పత్తి ఎంత అంటే అది ఆన్సర్. సో ఎప్పుడు కూడా కాన్సెప్ట్ వైజ్గా వెళ్తే కనుక మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆన్సర్ ఓకేనా? ఇప్పుడు షార్ట్కట్ ఏంటి అంటే, ఏం చేసాం ఇక్కడ మనం? ఇవన్నీ మల్టిప్లై చేసాం, ఇవన్నీ మల్టిప్లై చేసాం, తర్వాత క్యాన్సిల్ చేసాం. అదే ఇక్కడే అటు ఇటు కొట్టేస్తే 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. ఇటువైపు ఏమో 2 మిగిలింది, ఇటువైపు ఏమో 5 మిగిలింది. అవి ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 2:5 అని చెప్పేయచ్చు. ఓకేనా? ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే, మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాక్టీస్ చేస్తారు కదా, ఒకసారి చేసిన తర్వాత క్వశ్చన్కి ఆన్సరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవద్దు. ఈ క్వశ్చన్ని మనం తక్కువ టైంలో చేయటం ఎలా అనేది ఒక్క నిమిషం దాని గురించి ఆలోచించండి. మీరు కనుక గట్టిగా ఉరిని చూశారంటే తెలిసిపోతుంది. అర్థమైందా? నోట్ చేసుకోండి. ఒకవేళ A:C అయితే ఇంతవరకే తీసుకుంటాం అంతే, ఇది వేస్ట్ అని. అర్థమైందా? A:C అయితే ఏ ఉంది, సి ఉంది, అంతే కదా, దీంతో మనకు పని లేదు అని. అందరి దగ్గర హ్యాండ్ అవుట్స్ ఉన్నాయా? అర్థమెటిక్, రీజనింగ్ హ్యాండ్ అవుట్స్ ఇస్తారు కదా.
ఒకవేళ అన్నీ అడిగితే ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. జనరల్గా ఇలాంటి క్వశ్చన్ ఇస్తే కనుక గతంలో 2013 ఎస్ఐస్లో కూడా ఇచ్చాడు. అయితే ఇది ప్రొసీజర్ ప్రకారం చేసే కంటే త్రూ ఆప్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం కంటే కూడా త్రూ ఆప్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది. సరే, అయినా ఒకసారి ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఏ వాల్యూ కావాలి అంటే మొదటి నిష్పత్తిలో మొదటి పదం విలువ కావాలి అంటే ఏం చేస్తాం? మొదటివన్నీ హెచ్చ వేస్తాం. 1 3s ఎంత? 3 4s ఎంత? కాబట్టి ఏ వాల్యూ ఎంత అంటే 12. అంతవరకు ఓకేనా? ఏ నుంచి బి కావాలి అంటే మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే చాలు. 1 12 అయింది అంటే 2 ఎంత అవుతుంది? 1 భాగం 12 అయింది అంటే 2 భాగాలు ఎంత అవుతుంది? 24. అంతే బి వాల్యూ. బి నుంచి సి తీసుకుంటాం. బి ఎంత ఉంది అంటే ఇక్కడ 3 భాగాలు ఉంది. 3 భాగాలు 24 అయింది అంటే ఒక్కొక్క భాగం ఎంత? 8. కాబట్టి 4 భాగాలు ఎంత అవుతుంది? 32. అంతే సి వాల్యూ. ఇంకోసారి చెప్తున్నాను, బీసీలు సి కనుక్కోవాలి అంటే బి తెలిస్తే చాలు. బి ఇక్కడ మనకి 24 అని ఉంది. 3 భాగాలు 24 అయింది అంటే 3 8లు 24. కాబట్టి 4 8లు ఎంత అంటే 32. అలానే డి కావాలి అంటే సి అనేది తెలుసు కాబట్టి 4 భాగాలు అంటే 5 భాగాలు ఎంత అవుతుంది? 40. లేదా ఇంకోటి ఏంటంటే a/2 = b/3 = c/4 అయినా a/b/c ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. a/2 = b/3 = c/4 అయినా a/b/c ఎంత? చూడండి, ఎప్పుడైనా సరే మీకు మోర్ దాన్ 1 = జనరల్గా కాన్స్టెంట్ అనుకుంటాం. రేషియో కాబట్టి ఆ కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 అనుకోవటం ఈజీగా ఉంటుంది. a/2 1 అయితే ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలానే b/3 = 1 అయితే b ఎంత అవుతుంది? 3. అలానే c/4 = 1 అయితే c ఎంత అవుతుంది? సో ఆన్సర్ అదే. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటి అంటే 1 అనుకున్నాం. ఎప్పుడు 1 అవుతుంది అంటే ఫ్రాక్షన్లో ఉన్నటువంటి న్యూమరేటరు డినామినేటర్ ఈక్వల్గా 1 అవుతుంది. అంటే ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి న్యూమరేటర్లో కూడా 2 ఉంటేనే 1 అయ్యేది. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉండాలి? 2. కాబట్టి ఏ వాల్యూ 2 అని తీసుకోవచ్చు. అలానే b/3 వాల్యూ 1 అవ్వాలి అంటే b ఎంత ఉండాలి? 3. c ఎంత ఉండాలి? కాబట్టి 2:3:4 అని అలా తీసుకోవచ్చు. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఒకవేళ 2a = 3b = 4c అని ఇచ్చి అప్పుడు a/b/c ఎంత అని అడిగారు అనుకోండి. ఎప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే మనకు ఎలాంటి డౌట్స్ ఉండవు. మోర్ దాన్ 1 = అంటే ఏమనుకుంటాం? దట్ ఈక్వల్ టు సమ్ 1 అనుకుంటాం. ఇప్పుడు 2a = 1 అయితే a ఎంత అవుతుంది? 1/2. అలానే 3b = 1 అయితే b ఎంత అవుతుంది? 1/3. 4c = 1 అయితే c ఎంత అవుతుంది? సో 1/2 1/3 1/4. మనం ఇంత కష్టపడితే ఆప్షన్స్లో అది కనిపించదు. ఎప్పుడైనా సరే రేషియో అనేటటువంటి హారాలకి కసా కట్టాలి. ఏమున్నాయి హారాలు? 2 3 4 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? చూడండి, 2వ ఎక్కంలో 4 వస్తుంది కాబట్టి 2 మర్చిపోండి. 3 4ల కసాగు ఎంత అంటే 12. 2 వరుస సహజ సంఖ్యల కసాగు ఎంత అంటే వాటి యొక్క లబ్ధం. కాబట్టి 3 4ల కసాగు ఎంత అంటే 12. కాబట్టి ప్రతిదానిని 12తో హెచ్చవేస్తాం. అప్పుడు 2 6లు 12, 3 4లు 12, 4 3లు 12. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 6:4:3 అవుతుంది. అది ప్రొసీజర్. ఇంత చేయాల్సిన పని లేకుండా మీకోసం నేను అన్ని షార్ట్కట్లు కనుక్కొని పెట్టాను. యాక్చువల్గా నా కోసం కనుక్కున్నాను, మీకు ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? ఇలాంటివి కూడా అంతే. ఏ కావాలి అంటే ఏ క్లోజ్ చేయండి. ఏ నంబర్లు కనిపిస్తున్నాయి మీకు? నంబర్లు ఏం కనిపిస్తున్నాయి? 3 4s ఎంత?
12 కావాలి అంటే బీకి తెరేసేయండి. ఏం కనిపిస్తున్నాయి? 2 4s ఎంత? 8. కావాలి అంటే సికి తెరేసేయండి. ఏం కనిపిస్తున్నాయి? 2 3. 2 3s ఎంత? ఇవన్నీ ఏ టేబుల్లోనన్నా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? ఆన్సరు అంతే. ఓకేనా? చేయండి. అయిపోయిందా? ఇక్కడ లోకలేనా? ఎవరు? పత్తిపాడు. ఏమ్మా అయిపోయిందా? రైట్. ఇప్పుడు 3వ అనుపాతం కనుక్కోవటం, 4వ అనుపాతం కనుక్కోవటం, మధ్యం అనుపాతం కనుక్కోవటం అవి చేద్దాం. ప్రొసీజర్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చారు. 4వ అనుపాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. 4 9 24ల 4వ అనుపాతం ఎంత అంటే 4వ అనుపాతం ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ కనుక్కుంటే కనుక ఆన్సర్ వచ్చేసినట్టే. ఎక్స్ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చినట్టే. అనుపాతము అనేది చూడగానే మనకి గుర్తొచ్చే రిలేషన్ ఏంటి? అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఇక్కడ అంత్యములేంటి? 4x, మధ్యములేంటి? 9. సో అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అనే రిలేషన్ అప్లై చేస్తే చాలు. అప్పుడు 4 × x = 9 × 24 అవుతుంది. ఎక్స్ కావాలి అంటే 9 × 24/4. 4 1s 4 6s, 9 6s are 54. కాబట్టి 4వ అనుపాతం ఎంత అంటే 54. అది ప్రొసీజరు. ఎందుకులేండి సార్ ఒక షార్ట్ కట్ చెప్పేయండి, మేము అలా చదువుకుంటూ ఉంటామన్నారనుకో. ఏ, బి మరియు సిల 4వ అనుపాతం ఎంత అంటే BC/A. అంటే రెండు చివరి పదాలను హెచ్చవేసి దానిని మొదటి పదంతో భాగిస్తాం. అంటే 9 × 24 డివైడెడ్ బై మొదటి పదం అంటే గనక 4. 4వ ఎక్కంలో 4 1లు 4 6లు 9 4లు 54. అది 9 6లు ఎంత? 54. అలానే నెక్స్ట్ ఒకవేళ లాజిక్ కావాలి అనిపించింది అనుకోండి, మీరు సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళారనుకోండి, అప్పుడేంటి అంటే 4 9 24ల 4వ అనుపాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు. అసలు అనుపాతం అంటే రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అందులో ఉన్నటువంటి 4 పదాలు అనుపాతంలో ఉంటవి అన్నాం. ఇక్కడ మొదటి పదం ఎంత ఉందమ్మా? ఇక్కడ ఎంత ఉంది? 24 ఉంది. అంటే నిష్పత్తిని దేంతో హెచ్చవేస్తే వచ్చింది? 6తోటి. మొదటి పదాన్ని 6తో హెచ్చవేసాం కాబట్టి రెండవ పదాన్ని కూడా 6తో హెచ్చవేస్తే చాలు. 9 6లు ఎంత? అదే ఆన్సర్. ఇది 4వ అనుపాతం కనుక్కోవడం. అలానే
నోట్స్లో రాసుకున్నారు కదా ఈ క్వశ్చన్, రాయలేదా? సరే రాయండి చెప్తా. 4, 9, 24ల 4వ అనుపాతం ఎంత? 4, 9 మరియు 24ల 4వ అనుపాతం ఎంత? 4వ అనుపాతము అన్నా చతుర్థ అనుపాతము అన్నా ఒకటే. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 6, 24ల తృతీయ అనుపాతం ఎంత లేదా 3వ అనుపాతం ఎంత అని అడుగుతారు. 6, 24ల 3వ అనుపాతం ఎంత? 3వ అనుపాతము అన్నా తృతీయ అనుపాతము అన్నా ఒకటే. ఇది చూడండి ఒకసారి బోర్డు వైపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటి అంటే అమ్మా, 6, 24 అయితే 24 ఎంత అవుతుంది అని అడిగినట్టు. అర్థమైందా? తృతీయ అనుపాతం అంటే 6, 24 అయితే 24 ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడిగినట్టు అనమాట. అనుపాతము అనగానే మనకి 4 పదాలు ఉంటేనే మనం ఆ రిలేషన్ అప్లై చేయగలుగుతాం. కాబట్టి ఆ రిలేషన్ ఇలా రాస్తాం. 6, 24 అయితే 24 ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడిగినట్టు. సో ఆ కనుక్కోవాల్సినటువంటి దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. అయితే మీకు వెంటనే డౌట్ రావచ్చు, సార్ మనల్ని 3వ అనుపాతం కనుక్కోమన్నారు కానీ మనం ఆవేశంలో 4వ అనుపాతం కనుక్కుంటున్నాం మర్చిపోయి అని. కానీ చూడండి ఇదే కదా 3వ అనుపాతం అంటే. 6, 24 అయితే 24 ఎంత అవుతుంది అని దాన్ని సెంటెన్స్ ప్రకారంగా రీరైట్ చేసాం. 6, 24 అయితే 24 ఎంత అవుతుంది అని. ఇప్పుడు 4 పదాలు అనుపాతంలో ఉన్నాయి. అనుపాతము అనగానే మనకు గుర్తొచ్చే రిలేషన్ ఏంటి? అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంటే 6 × x = 24 × 24, x = 24 × 24/6. అంతేనా? ఈ 6 ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే మనం ఈ రెండింటినైనా కొట్టేయచ్చు అనేగా. కానీ ఎగ్జామ్లో ఏంటి అంటే మీరు ఈ స్టెప్ కూడా రాయాల్సిన పనిలా. ఈ 6ని 24నైనా కొట్టేయచ్చు, ఈ 6ని 24నైనా కొట్టేయచ్చు. కాబట్టి ఇక్కడే కొట్టేస్తే కనుక మనం ఈ స్టెప్ రాయడానికి పట్టినటువంటి టైం సేవ్ అయిపోతుంది. సో 6 టేబుల్లో 6 1s 6 4s క్యాన్సిల్. 24 4s ఎంత? 96. అది 3వ అనుపాతం. అది ప్రొసీజరు. ఒకవేళ షార్ట్ కట్ కావాలి అంటే ఏబీల 3వ అనుపాతం ఎంత అని క్వశ్చన్ అడిగితే చూడండి, ఇక్కడ బీని ఇంకోసారి రాసాం, మల్టిప్లై చేసాం. అంటే బి ఇంటూ బి ఎంత అవుతుంది? b². కాబట్టి 3వ అనుపాతం ఎంత అంటే b²/a అవుతుంది. ఇక్కడ బి అంటే 24 కాబట్టి 24 × 24 మొదటి పదం ఎంత అంటే 6. 6వ ఎక్కంలో 6 1లు 6 4లు 24, 4లు ఎంత అంటే 96. అది షార్ట్ కట్. అదే ఒకవేళ లాజిక్ అంటే ఇక్కడే అప్లై చేస్తాం. ఏమనుకున్నా 3వ అనుపాతం అంటే 6 24 అయితే 24 ఎంత అవుతుంది అనేగా. అంటే 6 4లు 24 కాబట్టి 24 4లు ఎంత? 96. అదే ఆన్సర్. మరి ఎందుకు చెప్పారు సార్ అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. మన అదృష్టం బాగుండి 6వ ఎక్కంలో 24 వచ్చింది.
అదే ఒకవేళ 6:15ల మూడవ అనుపాతం ఎంత అన్నాడు అనుకో, సార్ మాకు చెప్పలేదని వదిలేసేస్తే పోదు కదా, అందుకని మీకు షార్ట్ కట్ అయినా ప్రొసీజర్ అయినా చేసేసుకోవచ్చు. 6:15 అయితే 15 ఎంత అవుతుంది అని 6:15 అనుకొని ఎక్స్ అనుకుంటాం. అప్పుడు అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అనేటటువంటిది అప్లై చేస్తాం. మూడో ఎక్కంలో 3 2 3 5లు క్యాన్సిల్, ఇక ఏవి క్యాన్సిల్ అవ్వవు. 15 5లు 75. 2x ఈక్వల్ టు 75 అయితే x ఈక్వల్ టు 75/2. ఆప్షన్స్లో ఇలా ఉండొచ్చు. లేదా 75లో సగం ఎంత అంటే 37.5, అలా అయినా ఉండొచ్చు. దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో మీరు ఎగ్జామ్లో మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఆ టేబుల్లో వస్తే కనుక వెంటనే లాజిక్ అప్లై చేసి పడేయండి. రాలేదనుకో ప్రొసీజరో షార్ట్ కట్టో చేసేసుకోండి. అది బై ప్రాక్టీస్ మనకు తెలిసిపోతుంది. ఇది అయిపోయింది కదా. అయిపోయిందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చను 25 64ల మధ్యమ అనుపాతం ఎంత అన్నారు. మధ్యమాలు ఎక్కడ ఉంటాయి? మధ్యలో మిడిల్లో ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి ఆ రెండింటినీ కూడా 2 మధ్యమాలే కాబట్టి రెండింటినీ ఎక్సే అనుకుంటాం. సో ఇప్పుడు ఈ 4 పదాలు అనుపాతంలో ఉన్నవి అనగానే మనకి గుర్తొచ్చే రిలేషన్ ఏంటి? అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. వేరియబుల్ ఎప్పుడు మనం ఎక్స్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే కనుక x² ఈక్వల్ టు 25 × 64. దీనికి స్క్వేర్ తీసేస్తే ఏం చేయాలి? LHSకి స్క్వేర్ తీసేస్తే RHSకి స్క్వేర్ రూట్ వేస్తాం. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 × 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత? 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత? 8. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత? అదే ఆన్సరు. కాబట్టి ఏబీల మధ్యమ అనుపాతం ఎంత అని గనక క్వశ్చన్ అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ అంటే వేటికైతే మధ్యమ అనుపాతం కనుక్కోమన్నారో ఆ రెండింటిని మల్టిప్లై చేసి రూట్లో పడేస్తే చాలు. ఓకేనా? రైట్. మీరేం చేయాలంటే రేపటికి అందరి దగ్గర ఈ హ్యాండ్అవుట్ ఇచ్చాం. 18 క్వశ్చన్ల వరకు మీరు చేసుకొని రావాలి. చాలా ఈజీగానే ఉంటాయి. సేమ్ మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకున్నామో కొద్దిగా అటు ఇటుగా వాటికి రిలేటెడ్గా మీరు ఆలోచించగలిగే విధంగా ఉంటాయి. చేసుకొని రండి. అలానే రేపు ఏంటంటే డైలీ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. ఒక 25 మార్కులకి ఇవాళ జరిగినటువంటి క్లాసెస్ అన్నిట్లలో కలిపి ఒక 25 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతాం. ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. అది చిన్నగా ఎక్కడికి తీసుకెళ్తామంటే డైలీ 75 మార్క్స్ వచ్చేదాకా. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయాల్సింది కూడా 75 మార్క్స్కే కదా. కాబట్టి 75
మీ టార్గెట్ కూడా 75లో మీ సత్తా ఏంటి అనేది చూసుకోవాలి. క్లాసులు విన్నంత బాగానే ఉంటుంది, ఎగ్జామ్స్ రాయటం బాగా అలవాటు చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకటి టైం మెయింటెనెన్స్, రెండోది ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంటాయి, అప్పుడు ఆ కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయడం ఎలా అనేది. మూడోది ఎగ్జామ్ రాసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంటే ఏంటి, బుక్లెట్లో బి కరెక్ట్ చేసుకొని ఓఎంఆర్ షీట్లో సి బబుల్ చేసి వస్తాం. పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ కూడా కోసం మనం ప్రాక్టీస్. ఓకేనా, రైట్.